ప్రపంచం అంతటా కూడా భూకంపాలు రావడానికి కారణం ఏంటంటే ఈ ఎర్త్ సర్ఫేస్ మీద ఖండాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్లేట్స్ అంటాం అనమాట. ఈ ప్లేట్స్ ఎప్పుడూ కూడా కదులుతూ ఉంటాయి అన్నమాట. అది మనకు కనపడవు కానీ ప్లేట్స్ అన్నీ కదులుతూ ఉంటాయి. సో ఈ ప్లేట్స్ కదులుతున్నప్పుడు ఇవి ఢీకొన్నప్పుడు కానీ లేదా రాపిడ్ వల్ల కానీ ఎడ్జెస్లో మనకి ఎర్త్క్వేక్స్ వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ప్లేట్ అంటాము, లేదా ఆఫ్రికన్ ప్లేట్, యూరేషియన్ ప్లేట్, ఆ విధంగా సుమారుగా 12 ప్లేట్లు ఉన్నాయన్నమాట. ఈ ప్లేట్స్ బౌండరీస్లోనే మనకి మోర్ దెన్ 90% ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యూరేషియా బౌండరీ ఏదైతే ఉందో అదంతా హిమాలయన్ బెల్ట్ అనమాట. సో మెజారిటీ మనకి ఎర్త్క్వేక్స్ హిమాలయాల్లో అందుకే వస్తాయి అన్నమాట. సో హైదరాబాద్ ప్లేట్ మధ్యలో ఉందన్నమాట, ప్లేట్ బౌండరీలో లేదు. అందువల్ల హైదరాబాద్లో పెద్ద భూకంపాలు మనకి రావు ఎప్పుడు కూడా. సో ఇందాక నేను చెప్పినట్టుగా 2 ప్లేట్లు ఢీకొన్న ప్రాంతంలో మాత్రమే పెద్ద ఎర్త్క్వేక్స్ వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్, నార్త్ ఈస్ట్ ఇండియా, లేదా అండమాన్ నికోబార్ దీవులు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్లేట్ బౌండరీ ఏరియా అనమాట. సో మనకి సెంట్రల్లో ఇప్పుడు హైదరాబాద్ అన్నా బెంగళూరు అన్నా ఇవన్నీ రిలేటివ్లీ సేఫ్ అనమాట. చిన్న చిన్న ఎర్త్క్వేక్స్ మాత్రమే ఇక్కడ వస్తాయి. ఇప్పుడు హిమాలయాలతో పోలిస్తే మొత్తం ఆంధ్ర తెలంగాణ అంతా కూడా సేఫ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే విదిన్ దీస్ స్టేట్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి వ్యాలీ ఏదైతే ఉందో, ఇప్పుడు గోదావరి రివర్ బెల్ట్ మొత్తం కూడా కొన్ని పగుళ్ళు ఉన్నాయన్నమాట అందులో. సో ఈ ప్రాంతంలో కొంచెం ఎక్కువగా మనకి భూకంపాలు గతంలో కూడా వచ్చినాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచలంలో మనకి పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది 1969లో. ఓకే, అలాగే ఇంతకుముందు వైజాగ్లో కూడా వచ్చింది, ఆల్మోస్ట్ 100 years అవుతుంది ఇప్పుడు. సో అంత తీవ్రంగా భూకంపాలు ఆంధ్ర తెలంగాణలో మనకి ఎప్పుడూ రాలేదు. భూకంపం అంటే ఏంటంటే ఇట్స్ ఏ బ్లాక్ మూమెంట్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ పెద్ద పెద్ద రాళ్ళు కదులుతుంటే రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీ. సో బేసికలీ ఇట్స్ ఏ బ్లాక్ మూమెంట్. ఓకే, అండ్ ఎర్త్క్వేక్ ఎంత ఎనర్జీ రిలీజ్ అయితే అంత పెద్ద ఎర్త్క్వేక్. సో ఇప్పుడు మనం మ్యాగ్నిట్యూడ్ అంటాం కదా, ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ 5, మ్యాగ్నిట్యూడ్ 6, మ్యాగ్నిట్యూడ్ 7 అలా అంటాం కదా. సో ఇట్స్ ఏ మెజర్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో మ్యాగ్నిట్యూడ్ 8 అంటే చాలా ఎక్కువ ఎనర్జీ అది. సో అంత ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు మీకు మొత్తం డిస్ట్రక్షన్ ఆల్మోస్ట్ 150 to 200 kilometers రేడియస్లో దాని ఇంపాక్ట్, దాని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అదే చిన్న ఎర్త్క్వేక్స్ ఉంటే స్మాల్ ఏరియాలో తక్కువ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట.